ఇప్పటివరకు మొబైల్ క్యాంటీన్లు చూసాం. ఇప్పుడు థియేటర్లు కూడా వచ్చేసాయి. వీటిని ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. తెలంగాణ ఆసిఫాబాద్లో అలాంటి థియేటర్ ఏర్పాటు చేశారు మహిళలు. తాము తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. మహిళలు అసాధ్యమనుకునే పనిని సుసాధ్యంచారు. బెలూన్ థియేటర్ నిజంగా బెలూన్ థియేటరే. గాలితో నిండిన పెద్ద బుడగలా ఉండే ఈ థియేటర్ 120 సీట్ల సామర్థ్యంతో ఆకట్టుకుంటోంది. హెచ్డీ ప్రొజెక్టర్, 5.2 డాల్బీ డిజిటల్ సౌండ్, ఏసీ, కుషన్ సీట్లు కూడా ఉన్నాయి. కొమరంభీం జిల్లాలో ఒక్క సినిమా థియేటర్ కూడా లేదు. అందుకే అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలు నడుం బిగించి పిక్చర్ టైమ్ సంస్థ సాయంతో థియేటర్ నిర్మించాలి అనే నిర్ణయానికి వచ్చారు. తేలిగ్గా తక్కువ సమయంలో నిర్మించే బెలూన్ థియేటర్ని ఆసిఫాబాద్లో నిర్మించారు. వారు పొదుపు చేసిన 30 లక్షలనే పెట్టుబడిగా పెట్టగా పిక్చర్ టైమ్ సంస్థ మరొక 20 లక్షల ఆర్థిక సహాయం అందించింది. సినిమాను ఎలా డౌన్లోడ్ చేయాలో, ఎలా ప్రదర్శించాలో, అందుకు సంబంధించిన లైసెన్స్లు తీసుకోవడం, టికెట్లు ఇవ్వడం లాంటి విషయాలపై పిక్చర్ టైమ్ సంస్థ వారే వీరికి వారం రోజుల శిక్షణ ఇచ్చారు. లాభాలలో మహిళలకు 60%, పిక్చర్ సంస్థకు 40% వాటాలు వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. వారికి మొదటి ఏడాదిలోనే 10 లక్షల ఆదాయం వచ్చిందట. ఇది దాదాపు వారి పెట్టుబడిలో 30%. వీరి విజయాన్ని చూసి అక్కడి స్థానిక పంచాయతీ ₹1 కోటి నిధులు కేటాయించింది. ఈ నిధితో ప్రహారీ, చిరుతిళ్ల దుకాణాలు, శౌచాలయాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, చుట్టుపక్కల కుగ్రామాలలో పేద సంఘాల మహిళలకు కూడా స్వయం ఉపాధి రుణాలను అందిస్తున్నామని సంతోషంగా చెబుతున్నారు మహిళలు. ఇంతకు ముందు లేకుండే సార్ ఇక్కడ థియేటర్. సినిమా చూడాలనుకుంటే బాగా ఇబ్బంది పడేవలసి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి మా మహిళలే నడిపిస్తున్నారు. పైసా కూడబెట్టి మా పొదుపు సంఘాలే అందరం. జిల్లా సమైక్య నుంచి పెట్టింది థియేటర్, బెలూన్ థియేటర్. అందులో ఆడవాళ్ళ మేము పని చేయడం మాకు మంచిది. మగవాళ్ళకి సమానంగా ఆడవాళ్ళ మేము పనిచేస్తాం. సమైక్య తరపు నుంచి కేబీ థియేటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మాకు పని దొరకడం చాలా అదృష్టం. ఇక్కడ నేను ఎఫ్ఎంబీలో వర్క్ చేస్తాను. బెలూన్ థియేటర్ని చూడడానికి డైరెక్టర్ రాజమౌళి రావడం కూడా జరిగింది. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వచ్చారు. ఈ బెలూన్ థియేటర్ మా జిల్లా సమైక్య నుండి 30 లక్షలు, పిక్చర్ టు వాళ్ళు 20 లక్షలు, ఆదాయం 10 లక్షల వరకు వచ్చింది. మొత్తానికి ఆసిఫాబాద్ మహిళలు బెలూన్ థియేటర్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు. అంతేకాదు, ఆర్థిక ఫలాల రుచిని ఆస్వాదిస్తూ సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.